అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'చిగురంత ఆశను చూడు'. రచయిత పెబ్బిలి హైమవతి గారు. ఇక కథలోకి వెళితే, గోదావరి గట్టు వెంట ఇంటికి నడిచి వెళుతున్న అపర్ణ దూరం నుండి ఎవరో నదిలో దూకపోవడం గమనించి గబాలున ఒక్క అంగలో ఆమె దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుంది. తీరా చూస్తే ఆమె తన ప్రాణ స్నేహితురాలు ధరణి. "నువ్వా ధరణి? ఏమిటి ఈ పని?" అని ఆమె పనిని అడ్డగించి అక్కడికి దగ్గరలో ఉన్న సిమెంట్ బెంచీ మీద కూర్చోబెట్టింది అపర్ణ. ఆమె చేతులు వదిలించుకుంటూ, "వద్దు అపర్ణ, నన్ను ఆపకు. నాకు ఇంక బ్రతకాలని లేదు. బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. ఏం చూసి బ్రతకమంటావు నన్ను? చిన్నప్పటి నుండి కష్టాలనే ఎదుర్కొన్నాను. చిన్న చిన్న ఆశలు కూడా తీర్చుకోలేకపోయాను. ప్రతిదానికి సంకోచమే. అమ్మ నేను అడిగింది ఇవ్వలేక బాధపడుతుందేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నా కోర్కెలు నా మనసులోనే దాచుకున్నాను. నా చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. అమ్మ రెక్కల కష్టం మీద మేమంతా బ్రతికాము. ఆడపిల్ల గుండెల మీద కుంపటి అంటూ అమ్మ మీద ఒత్తిడి తెచ్చి చిన్నప్పుడే మా పెళ్ళిళ్ళు జరిపించారు మా బంధువులు. తాహతుకి తగ్గిన వరుణ్ణి తెచ్చి పెళ్ళిళ్ళు చేసింది అమ్మ. చిన్ని చిన్ని ఆశలు సరదాలు తీరక తోటి వాళ్ళలా ఏ ఆనందమూ పొందలేకపోయానని మనసులోనే బాధపడుతూ ఉండేదాన్ని. పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఎంతో ఆశపడ్డాను. పెళ్లితో అదంతా అడుగంటిపోయింది. నీకు తెలుసు కదా, నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టమని. కానీ నేర్చుకునే అవకాశం ఏది? 10th క్లాస్తోనే చదువుకి గండి పడింది. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలిగా అడుగుపెట్టాను. అక్కడ బాధ్యతలే కానీ హక్కులనే మాటకి ఆస్కారమే లేదు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఏ మార్పు లేకుండా యాంత్రిక జీవితం గడిపాను. నాకు పిల్లలు లేకపోయినా నా మరుదులు, ఆడపడుచులే నా బిడ్డలు అనుకున్నాను. నేను వాళ్ళని నా బిడ్డలుగా చూసినా వాళ్ళు మాత్రం నాలో తల్లిని చూడలేకపోయారు. సాధింపులు, చిత్కారాలే నిత్యము ఎదుర్కొన్నాను. ఆ ఇంటికి జీతం భత్యం లేని పని మనిషిగా మాత్రమే నన్ను చూశారు. వాళ్ళ పురుళ్ళు, పుణ్యాలు అన్నీ నేను చేశాను. చివరికి రెక్కలు వచ్చిన పక్షుల్లా అందరూ ఎగిరిపోయారే కానీ మా కోసం కొంచెం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు నా నెత్తి మీదకు 55 ఏళ్ళు వచ్చేశాయి. ఆయనకు 60 నుండి రిటైర్ అయ్యారు. బాధ్యతలన్నీ తీరిపోయాయి. విశ్రాంతిగా 4 పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దామంటే మా అత్తగారిది పెద్ద సమస్య అయిపోయింది. పట్టుమని 10 రోజులు ఆమె బాధ్యతను ఎవరైనా తీసుకుంటారేమోనని చూశాము. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు తప్ప మేము మనుషులమే, మాకు ఆశలు కోరికలు ఉంటాయి అనుకోలేదు ఎవరు. పుణ్యక్షేత్రాలు వెళ్ళనందుకు నేనేమీ బాధపడటం లేదు. కనీసం రోజు గుడికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకునే అవకాశం కూడా నాకు లేకపోయింది అపర్ణ. మా వారికి దేవుడంటే నమ్మకం లేకపోవడం కాదు, దేవాలయానికి రావడానికి ఆసక్తి లేదు అంతే. వెళ్తానంటే రోజు ఇంట్లో పూజ చేస్తావు కదా, ఇంకెందుకు గుడికి వెళ్ళడం అంటారు. దాని వలన కలిగే ప్రశాంతత గురించి చెప్పినా ఆయన అర్థం చేసుకోరు. ఈరోజు వైకుంఠ ఏకాదశి అని వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళాను. ఆయనతో చెప్పి వెళ్ళాను అపర్ణ గుడికి. అప్పుడేమీ అనలేదు. గుడిలో బాగా రద్దీగా ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 2 గంటలయ్యింది. మా అత్తగారు ఆయన ఇంట్లో కాలుగాలిన పిల్లుల్లా నా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఏదో గుడికి వెళ్ళింది కదా, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, అన్నం పెట్టుకొని తిందామని అనుకోకుండా అలా చిందులేస్తున్నారు. చాలా గొడవ పెట్టేశారు ఇద్దరూ కలిసి. వాళ్ళకే కాదు, నాకు ఆకలిగానే ఉంది. అసలే షుగర్ పేషెంటుని. వేళకింత తిండి పడకపోతే ఆగలేను నేను. కానీ గుడికి వెళ్ళిన నన్ను మా అత్తగారు యుక్తాయుక్త విచక్షణ మరచి, ఇప్పటిదాకా ఎవరితో కులికి వస్తున్నావే అన్నారు, నా వయసును కూడా చూడకుండా. మా వారు, "చీ, అవేం మాటలమ్మా" అని అనవలసింది పోయి జవాబు చెప్పు అన్నట్లు నా వంక ప్రశ్నార్థకంగా చూశారు. దాంతో నాకు పిచ్చి పట్టినట్టు అయ్యింది. "మీరు మనుషులా, రాక్షసులా? ఆడవారై ఉండి నేను గుడికి వెళ్ళానని తెలిసి కూడా ఇంత అభాండం వేస్తారా? ఇలా అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది? మీకు ఒక కూతురు ఉంది. తనని ఎవరైనా ఇలా అంటే మీకు ఎలా ఉంటుంది" అని అడిగాను. "నా కూతురికి నీకు పోలిక, నా కూతురు నిప్పు" అన్నారు. అయితే నేను తప్పుడుదాన్నా అన్నాను బాధగా. అయినా ఆవిడ నోటికొచ్చినట్లు ఏదేదో అంది.
ఆయన బెల్లం కొట్టిన రాయిలా నించున్నారే కానీ ఏమీ మాట్లాడలేదు. నేను వారిద్దరి వంక అభావంగా చూశాను. ఇలాంటి మనుషుల కోసమా ఇన్నాళ్ళు నేను ఇంత కష్టపడింది? ఇంత మనసులేని మనిషితోనా ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది అనుకున్నాను నిరాశగా. ఇంకా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో నుండి ఏడుస్తూ బయటకు వచ్చేశాను. ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో తెలియకుండా ఈ గోదావరి ఒడ్డుకు వచ్చేశాను. వచ్చేశాక అనిపించింది ఇంకెందుకు బ్రతకడం అని. అందుకని గోదావరిలో దూకేద్దాం అనుకున్నావా? నేను చూడటం కొంచెం ఆలస్యమైతే ప్రాణాలు తీసుకునేదానివి కాదా? నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి అని అనుకున్నాను. ఇంత పిరికితనం ఎలా వచ్చింది ధరణి నీకు? పేరుకు తగినట్లే భూదేవంత ఓర్పు నీకు ఉంది అనుకున్నాను. ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదు. పద ఇంటికి వెళ్దాం అంటూ ధరణి చేయి పట్టుకొని లేపింది అపర్ణ. చెప్పాను కదా అపర్ణ, నాకు బ్రతుకు మీద ఆశ లేదు. ఏం చూసుకొని బ్రతకమంటావు అంది ధరణి చేతుల్లో ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ. బాధపడకు ధరణి, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ దానికి చావు పరిష్కారం అని అనుకుంటే మాత్రం నేను సమర్థించను. ప్రతి దానికి నీవు లొంగిపోతూ ఉండటం వలనే వారి ఆటలు అలా సాగాయి. నీ ఆత్మ గౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నం నీవు ఏనాడూ చేయలేదు. నేను ఎన్నిసార్లు చెప్పాను, అణిగిమణిగి ఉంటే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు అని. నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి కానీ ఎవరూ నీకోసం రారని. అయినా ధరణి, నేను ఒకటి అడుగుతాను చెప్పు. నీ అవసరం వాళ్ళకి ఉందా? వాళ్ళ అవసరం నీకు ఉందా? నీవు చేసి పెట్టకపోతే వాళ్ళకి నోట్లోకి 5,000 ఎలా వెళ్తాయి? సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. తాళంతో పాటు తాళం చెవి తయారైనట్లే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం కొంచెం ఓర్పు వహించి పరిష్కార మార్గం వెతుక్కోవాలి. లేదా దాన్ని కాలానికి వదిలేయాలి తప్ప సమస్య వచ్చిందని చింతిస్తూ కూర్చోవడం, చావుని పరిష్కార మార్గంగా ఎంచుకోవడం సరైంది కాదు. దానివలన ప్రయోజనం ఏమీ ఉండదు. ధైర్యంతో అడుగు ముందుకు వేసి తిరగడమే జీవితం అంది అపర్ణ. ఇప్పుడు నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలే అని ధరణి ఏడ్చేస్తూ అంది. ఊరుకో, ముందు ఆ ఏడు పాపు. నువ్వు చచ్చి ఎవరిని ఉద్ధరిద్దామనుకున్నావే? ఇవన్నీ ఎందుకు? ఇంటికి వెళ్దాం. జరిగిందంతా మీ అన్నయ్య గారితో చెబుదాం. ఆయన ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు అంది అపర్ణ. ఇద్దరూ ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం 4:30 గంటలయ్యింది. సోలిపోతున్నట్లు ఉన్న స్నేహితురాలికి మధ్యాహ్నం తినగా మిగిలిన అన్నం పెరుగు వేసి పెట్టింది. ఆ తర్వాత జరిగిందంతా భర్తకి చెప్పింది. అంతా విన్న ఆనందరావు, అమ్మా ధరణి, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. వీళ్ళు మాటలతో చెప్తే లొంగే రకాలు కాదు. దండం దశగుణం భవేత్ అని వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తే తప్ప దారికి రారు. కనుక వాళ్ళకి తగినట్లు చేద్దాం అన్నాడు ఆనందరావు ఆలోచనగా. ఈ వయసులో వాళ్ళకేమి బుద్ధి చెబుతామన్నయ్యా అంది ధరణి నిరాశగా. ఈ వయసులో నీ మీద ఇంత అభాండం వేయవచ్చా? ఇది అంతే అంటూ భర్త వైపు తిరిగి, అయితే ఏం చేద్దామండి అని అడిగింది అపర్ణ ఆసక్తిగా. నా ఫ్రెండు కేశవరావు లాయర్ కదా, వాడితో లీగల్ నోటీస్ ఇప్పిద్దాము అన్నాడు ఆనందరావు. ఇంత బ్రతుకు బ్రతికి ఈ వయసులో కుటుంబం పరువు తీసి కోర్టుకెక్కించానని నన్ను బంధువులందరూ దుమ్మెత్తి పోస్తారన్నయ్యా అంది ధరణి భయంగా చూస్తూ. ఈ పిరికితనమే నిన్ను ఈ స్థితికి చేర్చింది. ముందు ఆయన ఏం చెబుతారో విను. చావుకు పెడితే లంకనానికి వచ్చినట్లుగా దారికి రాకపోరు అంది అపర్ణ. అవునమ్మా, అపర్ణ చెప్పిన మాట నిజమే. అలాగే చేద్దాం. మీ ఇంట్లో వాళ్ళిద్దరి ఆరడి రోజు రోజుకి మితిమీరిపోతున్నదని, ఇక భరించడం నా వల్ల కాదని, కలిసి ఉండటం కష్టమని భరణం ఇప్పించమని లాయర్ నోటీసు ఇద్దాము అన్నాడు ఆనందరావు. అమ్మో, నోటీస్ ఇచ్చాక కాంప్రమైజ్ అయినట్లు నటించి దీన్ని తీసుకువెళ్ళి చంపేస్తేనో అంది అపర్ణ భయంగా. నువ్వు కూడా ఏమిటి అపర్ణ, ఇంత పిరికిగా మాట్లాడుతున్నావు? మనం తగిన బందోబస్తు తీసుకోకుండా ధరణిని అక్కడికి పంపిస్తామా? వాళ్ళు మాత్రం ఏమైనా పిచ్చివాళ్ళా? ఈమె ఇంటి నుండి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంత ముద్ద ఉడకేసి ఎవరు పెడతారు? రోగం వచ్చినా రొస్టు వచ్చినా ఎవరు చూస్తారు? ఇంతకాలం ఇంటిల్లిపాదికి చేసింది చూసింది తానే కదా. చాకరీ చేయించుకునేందుకైనా రాజీకి వస్తారు. లేదా అతని ఆదాయంలో నుండి ధరణికి నెల నెల ఎంతో కొంత మొత్తం ఇవ్వాలి. అలా చేయాలంటే కష్టం కదా.
తప్పక దారికి వస్తారు అన్నాడు ఆనందరావు. కానీ ధరణి తన అంగీకారాన్ని వెంటనే తెలపలేకపోయింది. భయంగా అయోమయంగా వారి వంక చూస్తూ ఉండిపోయింది. అమ్మా ధరణి, ఇంకేమీ సందేహించకు. దీనివలన నీకు ఎలాంటి హాని జరగదు. పైగా కొంచెం మెరుగైన జీవితమే లభిస్తుంది. లాయర్ ఎదుట వాళ్ళు అన్న మాటలకన్నిటికీ క్షమాపణ చెప్పిస్తాము. మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం తల్లి. మనం బ్రతికి ఉండడం ఈ లోకంలో ఒక అదృష్టం. ఎదురవుతున్న సమస్యల నుండి, కష్టాల నుండి పాఠాలు నేర్చుకొని బ్రతుకు మీద చిగురంత ఆశతో ముందుకు సాగాలంతే తప్ప ఏ సమస్యకి చావుని పరిష్కారంగా ఎంచుకోకూడదు. దానివలన సాధించేది ఏమీ లేదమ్మా అన్నాడు ఆనందరావు. ఏమిటి ధరణి ఆలోచిస్తున్నావు? ఈ జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది, లక్ష్యం నీది, గెలుపు కూడా నీదే, ఓటమి నీదే, అన్నీ నీవే. పడితే లేవాల్సింది కూడా నువ్వే, బాధను దిగమింగుకోవాల్సింది నువ్వే, గాయాన్ని భరించి ధైర్యాన్ని తెచ్చుకోవాల్సింది నువ్వే. నీవు పడితే ఇతరులు చోద్యం చూస్తారు, ఎగతాళి చేస్తారు. అయినా లెక్కజేయకు. ఈ వయసులో నాకు ఇదంతా అవసరమా అనుకోకు. వయసుతో నిమిత్తం లేకుండా ఈ రోజు నుండి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టూ. 55 ఏండ్లు వచ్చినంత మాత్రాన జీవితం అంతమైపోయింది అనుకోకు. ఈ వయసులో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారు ఎందరో ఉన్నారు చరిత్రలో. జీవితంలో ఎన్నో ఆశలకు సమాధి కట్టేశావు బాధ్యతల వలన. ఈ రోజు నుండైనా వాటిని తీర్చుకునేదానికి మార్గం సుగమం చేసుకో అంది అపర్ణ నచ్చజెప్తున్నట్లుగా. వారి మాటలు ధరణిలో నిరాశను పారద్రోలి బ్రతుకుపై ఆశను చిగురింపజేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.